మనకి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని మొదటగా తండ్రైన దేవుడు మోషేకు సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు రాసిచ్చాడండి. దేవుడే రాసిచ్చిన గ్రంథము బైబిల్ గ్రంథము. మనుషులు తర్వాత రాశారు కానీ ఆత్మపూర్వులై పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధ గ్రంథాన్ని తర్వాత రాశారు. మొదటగా రాసిన గ్రంథము బైబిల్ గ్రంథాన్ని తండ్రైన దేవుడే రాసి ఇచ్చాడండి. బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అని ఎలాగ అంటున్నాం మనం? బైబిల్ గ్రంథాన్ని దేవుడే తన స్వహస్తాలతోటి రాసి ఇచ్చాడు. మోషేకు 10 ఆజ్ఞలు రాసి ఇచ్చిన గ్రంథము బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథము బూతు పుస్తకం అయితే దేవుడు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చింది పాపములో ఉన్న వారిని, పాపములో ఉంటూ జీవిస్తున్న వారిని విడిపించటానికి ఆయన భూమి మీద దిగొచ్చి మరణించి తిరిగి 3వ దినాన లెగిసిన దేవుడు. పాపాన్ని సమర్థించే దేవుడు కాదు ఈయన, పాపము తొలగించటానికే ఈయన ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు. బైబిల్ గ్రంథము బూతు పుస్తకం ఎలాగవుతుంది? దేవుడే రాసి ఇచ్చిన గ్రంథము బూతు పుస్తకం ఎలాగవుతుందండి? దేవుడే తన హస్తాలతో, తన స్వహస్తాలతో రాసిచ్చిన గ్రంథము బైబిల్ గ్రంథం అండి.